ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ. ప్రేక్షకులకు ఆహ్వానం. ఇవాళ మనము మేషరాశి వారికి డిసెంబర్ మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా గ్రహ సంచారాన్ని మనం పరిశీలించినట్లయితే మేషరాశి వారికి ద్వితీయ ధన కుటుంబ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది వృషభంలో. అదేవిధంగా సప్తమం నుంచి అష్టమైనటువంటి ఆయుస్థానంలోకి శుక్రగ్రహ సంచారం జరుగుతోంది. అదే అష్టమైనటువంటి ఆయుస్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది. మాస మధ్యం నుంచి అష్టమం నుంచి నవమైనటువంటి భాగ్యస్థానంలోకి రవి బుధ గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది. మీ రాజ్యభావమైనటువంటి 10వ స్థానంలో శనీశ్చర గ్రహ సంచారము, గురుగ్రహ సంచారము జరుగుతోంది. అదేవిధంగా డిసెంబర్ 25 తర్వాత వ్యయం నుంచి జన్మలోకి కుజగ్రహ సంచారము జరుగుతోంది. మరి ఈ గ్రహ సంచారాన్ని మనం పరిశీలించినట్లయితే డిసెంబర్లో మనం ఎటువంటి ఫలితాలను ఊహించవచ్చు అన్న విషయాన్ని చూసినట్లయితే ప్రత్యేకించి ఈ డిసెంబర్ వాతావరణం అంతా కూడా కొంత అనుకూలమైనటువంటి కాలమని చెప్పాలి. ఎందుకంటే మనం చేసే ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం, మీరు ఎప్పటి నుంచో చేస్తున్న లోను ప్రయత్నాలు, అంటే ప్రత్యేకించి వాహనానికి మీరు ఎంతో కష్టపడుతూ ఉన్నారు. మీ మనస్సులో వాహనాన్ని తీసుకోవాలి అనో, భూమిని తీసుకోవాలనో, లేదు ఒక ఇంటిని, ఒక అపార్ట్మెంట్ను కొనాలనో గట్టి ప్రయత్నం అయితే జరుగుతోంది. ఆ ప్రయత్నాలకు మంచి మూమెంటే ఇప్పుడు జరుగుతుంది. అంటే ఈ మాసంలో ఒక క్లారిటీ రావడము, లేదా మీకు పెండింగ్లో ఉన్న లోన్స్ అనేటువంటివి క్లియర్ కావడము, ఆ వచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో మీరు చక్కగా ఇన్వెస్ట్ చేసేటువంటి అవకాశము, ఇవన్నీ కూడా ఈ మాసంలో మీరు గమనించవచ్చు. ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కూడా ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం అనే చెప్పాలి. ఎందుకంటే సంవత్సరంలో చివరి మాసము, ప్రత్యేకించి పని ఒత్తిడి తగ్గేటువంటి అవకాశం బాగా కనపడుతుంది. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా కూడా చూసినట్లయితే ఎక్కువ గంటల పాటు చేయడం, మీరు ఊహించనంత పని మీ మీద రావడం, మీ మీద ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటి పెరగడం, తద్వారా మానసికపరమైనటువంటి ప్రెషరు, చికాకు ఇట్లాంటివన్నీ కూడా మీరు చూశారు. డిసెంబర్ మాసంలో మానసికపరమైనటువంటి విశ్రాంతి అనేది కనపడుతూ ఉంది. అంటే పని ఉన్నప్పటికీ కూడా ఆ సైకలాజికల్గా, మానసికంగా మీకు ఉన్నటువంటి ప్రెషర్లో రిలీఫ్ అనేటువంటిది ప్రత్యేకంగా మీకు ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది. కొత్త సంవత్సరం గురించి ఆలోచన చేయడం మొదలు పెడతారు. కొత్త సంవత్సరంలో మీ ఇంటి యొక్క అభివృద్ధి, అది మీ పిల్లల విషయంలో కానివ్వండి, మీ విషయంలో కానివ్వండి, లేదా ఏదైనా ఆస్తిపాస్తులను పెంచుకునే దానికోసం ఇప్పటి నుంచి ఒక మంచి ప్లాన్ను చేయడం అనేటువంటిది ఈ మాసంలో మీరు తప్పకుండా చేస్తారు. అంతేకాకుండా వ్యాపార విషయానికి వచ్చినట్లయితే వ్యాపార విషయంలో ఎప్పటి నుంచో సామాన్యంగా ఉన్న మీ యొక్క ఆర్థిక స్థితిగతులన్నీ కూడా కొంచెం పాజిటివ్ సైడ్ బాగా వెళ్ళేటువంటి ఆస్కారం ఉంది. అంటే మీరు తెచ్చేటువంటి కొత్త ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మీ వ్యాపారంలో, వాటికి ఒక మంచి అట్రాక్షన్ వస్తుంది. అంటే వాటి రెట్టించిన రేట్లు వస్తాయి అని చెప్పకున్నా మీరు తెచ్చే కొత్త పనులన్నిటిలో కూడా ఒక ప్రోత్సాహకం అనేటువంటిది ఉంటుంది. దానికి తగ్గట్టుగా కస్టమర్స్ని మీరు అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. కొత్తగా మీరు పెట్టాలనుకున్న ఒక చిన్న వ్యాపారాలైనా కానివ్వండి, వాటికి ఒక శుభకరమైనటువంటి వాతావరణం జరుగుతుంది. కాబట్టి ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసి మీరు ప్రారంభించేటువంటి అవకాశం తప్పకుండా ఉంది. ఇక ఆర్థికపరమైనటువంటి విషయాల్లో స్థిరాస్తులను కూడగట్టేటువంటి ప్రయత్నాలు చాలా బాగా చేస్తారు. అంటే ప్లానింగ్ అని చెప్పాను, ప్లానింగ్తో పాటు ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి భూమి మీద లేదా ఒక అపార్ట్మెంట్ తీసుకోవడము, ఇవి రెండూ కూడా మీ మనసులో బాగా నాటుకుపోయినటువంటి విషయాలు. ఆస్తిని కూడబెట్టాలి అని చేసే ప్రయత్నాల్లో కూడా మీకు ఈ మాసంలో మొదటి 2 వారాలు చాలా చక్కగా వినియోగిస్తాయి. అంటే కావలసిన క్లూస్ దొరుకుతూ ఉంటాయి. మీకు తెలిసిన సర్కిల్లో ఉన్న వాళ్ళు మీకు సహాయం చేసే ప్రయత్నం చేస్తారు. పైగా ఉన్న ఈ పీరియడ్ను బట్టి మీరు కొంత హరీగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అంటే పనులు త్వరగా ముందుకు వెళ్ళిపోతాయి అన్నమాట. కాకపోతే రవి బుధ గ్రహ సంచారము మార్పు జరుగుతుంది. దానివల్ల కొంత ధన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. అంటే దాదాపు వాళ్ళు 18వ తారీఖున, డిసెంబర్ 18 తర్వాత చూసినట్లయితే రవి బుధులు ఇద్దరూ కూడా వారి యొక్క ప్లేస్ మారుతూ ఉన్నారు. దాని ద్వారా చివరి 2 వారాలను మీరు తీసుకున్నట్లయితే మొదటి 2 వారాలు మీకు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. మిగిలిన 2 వారాలు మాత్రం కొంత మీరు జాగ్రత్తగా ఆచితూచి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆర్థిక నష్టం కానివ్వండి,
అనుకోని సర్ప్రైజింగ్గా జరిగేటువంటి నష్టం కానివ్వండి, ఎంతో నమ్మకంతో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్లో కూడా ఊహించినటువంటి ఎదురు దెబ్బలు కానివ్వండి, ఇవన్నీ కూడా కొంచెం గోచరిస్తున్నాయి. కాబట్టి మీరు చేసే ప్రయత్నాల్లో వీలైనంత ఈ మొదటి 2 వారాలను మీరు ఎంతగా వినియోగించుకుంటే అంత మంచిది. మిగిలిన 2 వారాల విషయానికి వచ్చినట్లయితే కొంత ఆచితూచి ప్రవర్తించాలి, లేదా మీరు ఇంకొంతకాలం వెయిట్ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేటువంటిది మీకు చెప్పదగిన సూచన. ఇక స్థిరాస్తి విషయంలో కూడా ముందు చెప్పినట్టుగానే ఏదన్నా ఇప్పుడు మీ ఓల్డ్ ప్రాపర్టీని అమ్మాలి అన్న ప్రయత్నం చేస్తున్నారు, లేదు మీకున్న వెహికల్ను కానీ మీ ఇంట్లో ఉన్న వస్తువులు కానీ ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంలో మీరు అటువంటివి అమ్మడానికి ప్రయత్నం చేస్తే మీరు ఊహించిన దానికన్నా చాలా తక్కువ డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ అమ్మకాలకు సంబంధించి మీరు ఇంకా కొంతకాలం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ముఖ్యంగా మీ షేర్లు కానివ్వండి, ఆ విషయాల్లో కూడా షేర్ ఇన్వెస్ట్మెంట్ కోసం మొదటి 2 వారాలు కేటాయించండి. షేర్స్ను అమ్మే ప్రయత్నాలు చేస్తే ఇంకొంతకాలం మీరు వెయిట్ చేయడం చాలా మంచిది. లేదంటే నష్టానికో తక్కువ రేటుకో మీరు అమ్ముకోవాల్సిన అవసరం ఇక్కడ గోచరిస్తూ ఉంది. అంతేకాకుండా ఇంటిని కొనే ప్రయత్నాలు చేస్తారు, కట్టే ప్రయత్నాలు కూడా చేస్తారు. ముఖ్యంగా కట్టే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మీకు అనుకూలమైనటువంటి వాతావరణం జరుగుతుంది కాబట్టి పనులు చకచకా ముందుకెళ్తాయి. దాని ద్వారా కొంత శ్రమ పెరుగుతుంది, చిన్న చిన్న సమస్యలు అనుకోనివి ఎక్కువగా అన్ఎక్స్పెక్టెడ్వే వస్తూ ఉంటాయి. అయితే వాటిని కూడా మీరు ఆత్మస్థైర్యంతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఆ ఫలితాలు కూడా మీకు పాజిటివ్గానే ఉంటాయి. మనస్సుకు సంబంధించిన విషయాలు ఇవన్నీ, ఎందుకంటే కోరికలు ఎప్పటి నుంచో ఉన్న వాటిని మీరు ఆచరణలో పెట్టేటువంటి అంకం జరుగుతుంది ఇక్కడ. తద్వారా మానసికంగా మీరు కొంత ప్రిపేర్ అయ్యి ముందుకు వెళ్ళడం ద్వారా, ఎందుకంటే ఇవన్నీ కూడా సైకలాజికల్గా సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. శ్రమను కూడా మీరు పక్కన పెట్టగలుగుతారు. డబ్బు మీకు సమయానికి చేకూరుతోంది. కాబట్టి ఈ అంశాలను మనసులో పెట్టుకొని వీలైనంత మీరు సహృద్భావమైనటువంటి వాతావరణం ఉంది కాబట్టి పాజిటివ్గా ముందుకు వెళ్ళడం అనేటువంటిది మేషరాశి వారికి చెప్పదగిన ఫలితం. ఇంకా మంచి ఫలితాల కోసం ప్రత్యేకించి మీరు ఆదిత్య హృదయ పారాయణం చేయడము, హనుమాన్ చాలీసా పారాయణం చేయడం, ఎర్రటి వస్త్రంలో బియ్యాన్ని దానం చేయడం, ఇవి చేయడం ద్వారా సంపూర్ణమైనటువంటి ఫలితాలను మీరు పొందగలుగుతారు. శుభం భూయాత్.